అప్పట్లో ఆదికేశవ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అంతకుముందు మన వేలూరు దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా ఆయనే. అందుకని చెప్పేసి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆనంద నిలయాన్ని బంగారంతో చెయ్యాలి అన్నటువంటిది ప్లాన్ చేశారు. అప్పుడు వ్యతిరేకత వ్యక్తమైంది. దాని ఒరిజినల్ రూపు వదిలేసి తిరుమల గుడిని స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కానీ బంగారం కోసం వెండి కోసం వస్తారా? ఇప్పటికి లోపల బంగారు వాకిలు ఉంది, వెండి వాకిలు ఉంది, మొత్తం బంగారం తాపడం చేయడం అనేటటువంటిది ఎవరి కోసం అసలు అనేది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి వాటి మీదన ప్రతి రాయి మీదన ఓ శాసనం ఉంటుంది. ఆ శాసనాలన్నిటి పక్కన పెట్టేసి ఎవరి కోసం ఇదంతా అంటే లేదు ఆ శాసనాలని కూడా దాన్ని ఏంటి డిజిటలైజ్ చేసి ఆ గోడ మీదన అలాంటిదే తాపడం చేయించి అతికిస్తామంటే అసలు అది ఎవరి కోసం అన్నటువంటిది అది కోర్టుల దాకా వెళ్ళినప్పుడు దాని సహజత్వాన్ని చెడగొట్టద్దని ఆదేశించేటప్పటికి ఆ పథకం అయిపోయింది. బట్ అనేక మంది దానికి బంగారం ఇచ్చున్నారు. ఇప్పుడు ఆనాటి బంగారపు దాతల కోసం అని చెప్పేసి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కేరళగా నిర్ణయం తీసుకుని 2008లో తిరుపతి దేవస్థానం ఈ పథకాన్ని తీసుకొస్తే నిలిచిపోయినటువంటి ఆ పథకానికి దాతలకి అర్చనానంతర దర్శనం అంటే ఏఏడి కల్పించాలని నిర్ణయించారు. అట్లాగే దాత కుటుంబంలోని 5 సభ్యులకి ఏడాదిలో 3 రోజులు విఐపి బ్రేక్ దర్శనం, ఇతర ప్రయోజనాలు కల్పించాలని ఇచ్చారు. మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారం డాలరు, 50 గ్రాములు వెండి నాణ్యం బహుమతిగా ఇవ్వాలని, విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుంచి 25 ఏళ్ల పాటు ఈ సేవ చెల్లుబాటులో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు.